ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోషయ్య విలువలతో కూడిన రాజకీయాలు చేశారని కొనియాడారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేసినా ఏనాడు కించపరిచే భాషను రోషయ్య వాడలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ను విమర్శించిన నేతలకు రోషయ్య సహేతుకంగానే సమాధానం చెప్పేవారన్నారు భట్టి. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్లో జరిగిన రోషయ్య వర్ధంతి వేడుకల్లో సీఎంతో కలిసి పాల్గొన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సజావుగా సాగినటువంటి రాజకీయ జీవితం కాదు. అనేక ఒడిదొడుకుల మధ్యన, అనేక రాజకీయ ఉద్యమాల మధ్యన కూడా వాటన్నిటిని తట్టుకొని వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని రాజకీయాల్లో ఏర్పాటు చేసుకొని ఒక విద్యార్థి నాయకుడి నుంచి ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయిగా ఎదగటమే కాకుండా రాజకీయాల్లో ప్రభుత్వాన్ని ఎవరైనా అవతల నుంచి విమర్శిస్తూ ఉంటే ఆ విమర్శలకి సహేతుకమైనటువంటి సమాధానంతో సభలో ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా నిలబెడుతూ ప్రభుత్వ పక్షాన వారు పనిచేసే విధానం నేటి రాజకీయ నాయకులందరికీ కూడా అది ఒక మార్గదర్శకంగా నిలబడుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. రాజకీయాల్లో భాషాపరమైనటువంటి విధానం కానీ, విలువలతో కూడినటువంటి రాజకీయాలు కానీ, రాజకీయ పార్టీలను విభేదిస్తున్నప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలో పోకుండా, స్థాయి దిగజార్చుకోకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటూ దాన్ని విభేదిస్తూ చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పేటువంటి విధానం రోషయ్య గారి దగ్గర నేర్చుకోవాలి. రాజకీయ నాయకులన్నా, శాసనసభ్యులన్నా, శాసన మండలి సభ్యులన్నా, ముఖ్యమంత్రులన్నా, లేకపోతే మంత్రులన్నా కానీ అందరూ జవాబుదారీతనంగా ప్రజలకి ఉండాలని, ఆ రకంగా పనిచేయటమే ప్రజాస్వామ్యంలో నాయకులు తెచ్చేటువంటి వన్నె అని చెప్పి ఆయన భాష ద్వారా, ఆయన విధానం ద్వారా చాలా స్పష్టంగా మనందరికీ తెలియజెప్పారు. వారి నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తూ, ఇంకో పక్కన అప్పుడే రోషయ్య గారు మన మధ్య లేకుండా పోయారనేటువంటి